నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. మనం బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం గురించి మనం తెలుసుకుందాం. దాంట్లో సెక్షన్ 2 ఏం తెలియస్తుందో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సెక్షన్ 2లో ఏంటంటే నిర్వచనాలు అంటే డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసరింగ్ అంటే తెలియదు, నేరం అంటే తెలియదు. మరి ఆ నిర్వచనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి మీకు చెప్పుకుంటూ వెళ్తాను. ఒకటి, సందర్భాన్ని బట్టి మరో అర్థం ధ్వనిస్తే తప్ప ఈ సంహితలో అంటే ఈ సెక్షన్ 2లో సబ్సెక్షన్ 1 గురించి ఇవ్వడం జరిగింది. ఏ అంటే ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ సాధనాలు అంటే వీడియో కాన్ఫరెన్స్ కొరకు వినియోగించే కమ్యూనికేషన్ పరికరం, గుర్తింపు ప్రక్రియలు, సోద, జప్తు లేక సాక్ష్యం కొరకు రికార్డింగ్, ఎలక్ట్రానిక్ సమాచారాన్ని చేరవేయడం మరియు తదితర ఉద్దేశాల కోసం తదితర సాధనాలను రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ద్వారా కల్పించడం ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ సాధనాల కిందకి వస్తాయి. 2 వచ్చేసి బెయిల్ అంటే ఇప్పుడు నేరారోపణ ఎవరైతే ఎదుర్కొంటున్నారో నేరారోపణలు అటువంటి వ్యక్తికి మనం బెయిల్ అనేది లాయర్ ద్వారా ఈ కోర్టును ఆశ్రయించి తీసుకొస్తారు. అంటే ఒక బెయిల్ ఒక రకమైనటువంటి బాండ్ ఇచ్చేసి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీకు తెలుసు. మూడోది అంశం ఏంటి? డెఫినేషన్ జామీన్ అంటే పూచికత్తుపై ఏవైతే నేరాలు విడిచిపెడతారో నేరస్తుల్ని అటువంటివి అనమాట. డి వచ్చేసి బెయిల్ బాండ్ గురించి. తర్వాత ఈ వచ్చేసి బాండ్ అంటే వ్యక్తిగతమైనటువంటి బాండ్ లేకపోతే పూచికత్తు లేకుండా విడుదల చేసేదాన్ని బాండ్ అంటారు, బెయిల్ బాండ్ అంటారు. ఎఫ్ వచ్చేసి ఛార్జ్ అంటే ఒక నేరారోపణ ఆరోపణలు ఒకటి కంటే ఎక్కువ ఆరోపణలు వచ్చో అందులో ప్రతి ఆరోపణ ఒక నిర్దిష్ట ప్రతి ఒక్క ఆరోపణగా పరిగణిస్తారు. అది చెప్పడం జరిగింది. జీ వచ్చేసి విచారణకు అర్హత గల నేరములు అంటే మొదటి షెడ్యూల్ నందు తెలిపిన విధంగా లేదా అప్పటికి అమల్లో ఉన్న ఏదైనా ఇతర చట్టాల కింద ఒక పోలీసు అధికారి వారెంట్ లేకుండా అరెస్టు చేయదగినటువంటి నేరాలు. హెచ్ అంటే ఫిర్యాదు, కంప్లైంట్ అంటే ఏంటిది అనేది. ఐ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, మీకు తెలుసు, ఫోను, ల్యాప్టాప్, ఇంకేమైనా కంప్యూటర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. జే అంటే హైకోర్టు గురించి అంటే హైకోర్టు ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది, మీకు తెలుసు. దాని ప్రొసీజరు, అసలు హైకోర్టు అంటే ఏంటిది, దాని శాఖలు ఏంటి, దాని గురించి మొత్తం వివరణ ఉంటుంది అక్కడ. కే అంటే విచారణ అంటే ఏ విధంగా ఈ యొక్క ఒక కోర్టులకు మేజిస్ట్రేట్ చేపట్టే పరిశీలనాత్మక చర్యలన్నీ ఒక విచారణ కిందకు వస్తాయి. ఎల్ అంటే దర్యాప్తు, మీకు తెలుసు దర్యాప్తు అంటే. ఎం అంటే జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే ఏ విధంగా ప్రొసీడింగ్ ఉంటాయి అంటే ఒక్కొక్క నేరానికి ఒక రకమైన ప్రొసీడింగ్ అనేది ఉంటుంది, మీ అందరికి తెలుసు. ఎన్ అంటే స్థానిక న్యాయ పరిధి. ఓ అంటే విచారణార్హత లేని నేరము, విచారణార్హత లేని నేరము అంటే పోలీసు అధికారి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయుటకు వీలు లేని కేసును విచారణార్హత లేని నేరం అని అంటారు. పి అంటే నోటిఫికేషన్ అనగా ప్రభుత్వ అధికారిక గెజెట్లో ప్రచురణ చేయబడే సమాచారాన్ని నోటిఫికేషన్ అంటారు. అలాగే క్యూ అంటే నేరం అంటే అఫెన్స్ అనమాట. 1817లో సెక్షన్ 20 కింద ఫిర్యాదు చేయదగ్గ చర్యలను నేరంగా పరిగణించబడుతుంది. ఆర్ అంటే పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్, జనరల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఈ యొక్క ఆర్ సెక్షన్లో చెప్పడం జరిగింది. ఎన్ అంటే ప్రదేశం, ప్లేస్. టీ అంటే పోలీస్ నివేదిక అంటే పోలీస్ రిపోర్ట్ అనమాట. అంటే సెక్షన్ 193 యొక్క సబ్సెక్షన్ 3 కింద ఒక పోలీస్ అధికారి ద్వారా మెజిస్ట్రేట్కి సమర్పించే నివేదిక రిపోర్ట్, సెక్షన్ 193. వ్యూ అంటే పోలీస్ స్టేషన్. వి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెక్షన్ 18 కింద వస్తుంది. డబ్ల్యూ అంటే సబ్ డివిజన్ అంటే ఒక జిల్లా యొక్క సబ్ డివిజన్ అని అర్థం. ఎక్స్ అంటే సమన్లు కేసు అనగా వారెంట్ కేసు కాకుండా ఉన్నటువంటి కేసులు. వై అంటే బాధితుడు. జెడ్ అంటే వారెంట్ కేసు. వారెంట్ కేసు అంటే మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా 2 సంవత్సరాలకు మించిన కారాగార శిక్ష విధించబడే నేరానికి సంబంధించిన కేసును వారెంట్ కేసు అంటారు. తెలుసుకోవాలి అందరూ. 2 సంవత్సరాల కంటే ఎక్కువ లేదా మరణశిక్ష లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష. ఇప్పుడు ఈ మెయిన్ సెక్షన్ 2లో సబ్సెక్షన్ 2 ఏంటంటే ఇందులో నిర్వచించబడని పదాలు లేకపోతే వ్యక్తీకరణలు ఏవైనా సమాచార సాంకేతిక చట్టం 2000 మరియు భారతీయ న్యాయ సంహిత 2023 నందు నిర్వచించిన పదాల అర్థాలను ఇక్కడ అన్వయించుకోవాలని చెప్పారనమాట. ఇది నా గురించి. ఇకపోతే మీరు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. థ్యాంక్ యూ.